హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026లో జీకేతో పాటు ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంగ్లీష్లో మనం ఎక్కువ మార్క్స్ సాధించాలి అని అంటే ఇంగ్లీష్ గ్రామర్తో పాటు ఇంగ్లీష్ వొకాబులరీ కూడా నేర్చుకోవాల్సిందే. సో దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ దట్. అయితే సముద్రం లాంటి ఇంగ్లీష్ వొకాబులరీని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ ఉన్నాయి. సో ఇన్ అవర్ కోర్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి వి లాంచ్డ్ ఎ ఫుల్ సిలబస్ కోర్స్ ఇన్ అవర్ అప్లికేషన్ ది మోడర్న్ టీచర్. సో అందులో ఇవాళ మనం ఇంగ్లీష్ వొకాబులరీ స్టార్ట్ చేసాం. అండ్ ఆ ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించిన చాప్టర్ 1లోని ఒక ఎక్స్ట్రాక్ట్ మీకు డెమో క్లాస్ కింద యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. So, if you want to enroll in this course by looking after this chapter, you can enroll. So, where you need to find this thing? సో మీరు ప్లే స్టోర్లో ది మోడర్న్ టీచర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్ కోర్సెస్ సెక్షన్ యూ విల్ సీ దిస్ కోర్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్స్ నోటిఫికేషన్ 2026. ఈ కోర్స్ మీకు జస్ట్ 750 రూపీస్కి వస్తుంది. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ డే మీకు ఒక క్లాస్ 1 or 2 క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. అండ్ ఆ క్లాస్తో పాటు మీకు టెస్ట్ ఉంటుంది. విత్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది క్లాస్ యూ విల్ గెట్ ది క్లాస్ నోట్స్. అండ్ ఆ క్లాస్ నోట్స్తో పాటు అరౌండ్ 20 MCQs తోటి ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాంటి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. అండ్ you will get this course with 1 year validity and free mentorship and doubt clarification. So we have an inbuilt chat system in our application. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అందులో అడిగితే I will answer your doubts. And this is not just for English ఒక్కటే కాదు, ఇందులో జీకే కూడా ఉంటుంది. ఓకే, అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ దిస్ ఇస్ ఎ బైలింగ్యువల్ కోర్స్. ఇది ఓన్లీ ఇంగ్లీష్లో వెళ్ళిపోదు కోర్స్ అంతా. ఈవెన్ ఇంగ్లీష్ కూడా నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, so what you need to do to enroll in this, first install the application install చేసిన తర్వాత in explore courses section you will see this Telangana district course full syllabus course అని ఉంటుంది. and you can purchase this course and the course cost is just 750 rupees. okay, so once అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మీకు మై కోర్సెస్లో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీకు బ్యాచ్ అలాట్ అవుతుంది. ఆ బ్యాచ్లో ప్రీ రికార్డెడ్ మాడ్యూల్స్లో మీకు కంప్లీట్ అయిపోయిన క్లాసెస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆ క్లాస్కి సంబంధించిన నోట్స్ అంతా కూడా అదే ప్రీ రికార్డెడ్ మాడ్యూల్లో పైన అటాచ్మెంట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు నోట్స్ కనిపిస్తుంది. ఈ క్విజెస్ సెక్షన్లో మీరు పైన అటెండ్ అయిన క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇందులో అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో నౌ ద లింక్ ఫర్ దిస్ అప్లికేషన్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. నౌ ఎంజాయ్ అవర్ క్లాస్. Now, let us look at another one more important root word, LOC or LOQ. Okay, lock. Okay, దాన్ని మనం లాక్ అని చెప్పని అంటాం అనమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎక్కడైనా మనకి LOC లేదా LOQ వస్తుంది అని అంటే అది స్పీచ్కి కానీ అంటే మాట్లాడడానికి కానీ స్పీక్ ఆర్ టాక్ చెప్పడానికి కానీ లేదా ఒక వర్డ్ పరంగా అయినా కానీ అంటే ఏంటంటే అక్కడ మనకి నోట్లో నుంచి బయటకు వస్తున్న మాట గురించి చెప్తున్నట్టు అనమాట. ఇక్కడ LOC ఆర్ LOQ అనే పదాలు ఎక్కడొచ్చినా కానీ ఒక వర్డ్లో. ఇప్పుడు మనం కొన్ని పదాలు చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఒక 19 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇందులో మనకి ఏంటంటే ఒక పదానికి డిఫరెంట్గా ఇంకో పదం ఉంటుంది. బట్ అన్నీ కూడా మాట్లాడడం గురించే చెప్తూ ఉంటాయి అనమాట. ఓకే, అన్నీ కూడా మాట్లాడడం గురించే చెప్తూ ఉంటాయి. స్పీక్, టాక్, వర్డ్ ఇలాంటి మీనింగ్స్ వచ్చే వాటిల్లోనే ఉంటాయి ఇవన్నీ. సో మనం వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యూజింగ్ దిస్ రూట్ వర్డ్ LOC ఆర్ LOQ. ఆ పదంలో ఎక్కడైనా మనకి LOC LOQ వచ్చింది అని అంటే ఓకే ఇది మనకి మాట్లాడడానికి సంబంధించింది అని చెప్పని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ది ఎలోక్వెంట్. సో ఎలోక్వెంట్ అంటే ఏంటి? ఫ్లూయెంట్ అండ్ పర్సువేసివ్ ఇన్ స్పీకింగ్. ఓకే, సో వాగ్మి అని అంటాం మనం తెలుగులో. స్పష్టంగా ప్రభావితంగా మాట్లాడగలిగి ఉండడం. సో ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మాట్లాడారు అని అంటే అనర్గళంగా మాట్లాడగలరు కదా. సో హీ ఈజ్ అన్ ఎలోక్వెంట్ స్పీకర్. అండ్ యాంకర్ సుమ గారు ఉంటారు. సో దే ఆర్ ఎలోక్వెంట్ స్పీకర్. సో కంప్లీట్గా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడుతున్నారు. లేదా యాంకర్స్ ఉంటారు, డిఫరెంట్ యాంకర్స్ హూ కెన్ స్పీక్ కంటిన్యూస్లీ, తడబడకుండా స్పష్టంగా ప్రభావితంగా మాట్లాడగలుగుతారు. సో దాట్ ఈజ్ ఎలోక్వెంట్ స్పీకింగ్. ఇప్పుడు దీనికి సినానిమ్స్ ఏమవుతాయి? ఫ్లూయెంట్, ఆర్టికులేట్, ఎక్స్ప్రెసివ్, పర్సువేసివ్, సిల్వర్ టంగ్డ్. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సిల్వర్ టంగ్డ్ అంటే ప్రభావితంగా మాట్లాడడం అనమాట. లూసిడ్ అంటే క్లియర్గా మాట్లాడడం, ఓ క్లియర్ అని అర్థం లూసిడ్ అంటే. నెక్స్ట్ ఇది ఒరేటికల్. మనకి ఒరేషన్స్ ఉంటాయి, ఒరేటర్స్ ఉంటారు. ఓకే, సో ఏంటంటే ఒరేటికల్ అనే ఈ ఒరేషన్ అనే దాని నుంచి ఒరేటికల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు యాంటనిమ్స్ ఏంటి? ఇన్ఆర్టికులేట్. సో తలాతోక లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కొంతమంది. ఆ సెంటెన్స్ ఫార్మేషన్స్ ఉండవు. ఫస్ట్ స్టేట్మెంట్కి లాస్ట్ స్టేట్మెంట్కి మధ్య స్టేట్మెంట్కి ఎటువంటి రిలేషన్ ఉండదు. దాన్ని ఇన్ఆర్టికులేట్ అంటాం. నెక్స్ట్ది టంగ్ టైడ్. సో టంగ్ టైడ్ అంటే ఏంటి? నోట్లో నుంచి మాట రాకపోవడం.
అలాగే హెసిటెంట్, సో మాట్లాడాలా వద్దా అని చెప్పని అనుకోవడం. మ్యూట్, మూగగా ఉండడం. అన్కన్విన్సింగ్, ఆక్వర్డ్ అండ్ డిఫిడెంట్, ఇవన్నీ కూడా ఎలోక్వెంట్కి యాంటనిమ్స్ అవుతాయి. సో కాన్ఫిడెంట్గా లేకపోవడం కూడా. ఇక్కడ ఎలోక్వెంట్లో మనం ఏం చూస్తున్నాం అని అంటే స్పష్టంగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉండేటప్పుడు మనకి ఎలోక్వెంట్ అనే పదం వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ సీన్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫర్ దాట్. నెక్స్ట్ది లొక్వేషియస్ అంటే ఏంటి? వెరీ టాకెటివ్. ఓకే, ఎక్కువగా మాట్లాడే వాళ్ళని మనం లొక్వేషియస్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ నేను 2-3 డిఫరెంట్ మీనింగ్స్ చూపిస్తాను మీకు, ఒక కంటెక్స్లో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బొమ్మరిల్లు సినిమా చూసారనుకోండి. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా గారి క్యారెక్టర్ హాసిని అని చెప్పని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటి? కంటిన్యూస్గా మూవీ స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు, ఆ గొడవ జరిగే వరకు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది ఆ క్యారెక్టర్. సో దాట్ ఈజ్ లొక్వేషియస్. ఓకే, సో వెరీ టాకెటివ్, చాలా యాక్టివ్గా, వెరీ టాకెటివ్గా ఉండడాన్ని మనం లొక్వేషియస్ అని అంటాం, ఎక్కువ మాట్లాడే వాళ్ళని. ఇప్పుడు సినానిమ్స్ ఏమవుతాయి దానికి? టాకెటివ్, గెరులస్. సో గెరులస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. వెర్బోస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. వెర్బోస్ అన్నా గెరులోస్ అన్నా కానీ ఎక్కువగా మాట్లాడడం, టాకెటివ్ అని అనమాట. ఓకే, సో చాటీ, వాల్యుబుల్, లాంగ్ విండెడ్, బ్యాబ్లింగ్. ఓకే, సో ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ సినానిమ్స్ ఫర్ ది లొక్వేషియస్. ఇప్పుడు యాంటనిమ్స్ ఏమవుతాయి? టాసిటర్న్, రిజర్వ్డ్, రెటిసెంట్, సైలెంట్, క్వైట్, ఇంట్రోవర్టెడ్, కర్ట్, ఇవన్నీ కూడా లొక్వేషియస్ అనే పదానికి యాంటనిమ్స్ అనమాట. సో అంటే ఏంటి? ఇవన్నీ కూడా రిజర్వ్డ్గా ఉండడం, లేకపోతే ఎక్కువగా మాట్లాడలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్ టైప్లో, సో అందులో ఏంటి, ఆయన స్టార్టింగ్లో ఎక్కువగా మాట్లాడు, రిజర్వ్డ్గా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. బట్ హీ హ్యాస్ హిస్ ఓన్ వరల్డ్. బట్ ద థింగ్ ఈజ్, ఆయన సైలెంట్గా ఉంటాడు, రిజర్వ్డ్గా ఉంటాడు. సో two different poles, two completely different poles. So Hasini is loquacious, whereas this person, Siddharth, he is reserved one. He is reticent. He is introverted. Whereas loquacious Hasini is an extroverted person. So that is the difference. Next, the circumlocution. Circumlocution ante using many unnecessary words. ఒకే పదంలో లేదా ఒకే సెంటెన్స్లో డిఫరెంట్ వర్డ్స్ షోయింగ్ సేమ్ మీనింగ్, ఒకే మీనింగ్ వచ్చే డిఫరెంట్ వర్డ్స్ని మనం సర్కమ్లొక్యూషన్ అని అంటాం. యూజింగ్ మెనీ వర్డ్స్ అన్నెసెసరీలీ, ఎక్కువగా మాట్లాడడం అనమాట. అండ్ దీనికి 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మనకి బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అని చెప్పని ఒక ఇడియం కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే అటు ఇటుగా మాట్లాడటం. సో డొంక తిరుగుడు మాటలు అని చెప్పని అంటాం కదా, చుట్టూ తిరిగి మాట్లాడటం, దాన్ని బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అని అంటారు. దట్ ఈజ్ ఆల్సో సర్కమ్లొక్యూషన్. ఒకటి వర్డీనెస్ వస్తుంది, ఎక్కువగా మాట్లాడడం, వెర్బోసిటీ, పెరిఫెరస్, ర్యాంబ్లింగ్, ఇండైరెక్ట్నెస్, ప్రొలిక్సిటీ ఆర్ రిడెండెన్సీ. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ వర్డ్స్, సినానిమ్స్ ఫర్ ది సర్కమ్లొక్యూషన్. అన్నిటికీ కూడా సిమిలర్ మీనింగ్ అనమాట. ఏంటంటే డైరెక్ట్గా టు ద పాయింట్ మాట్లాడకుండా మనం ఏంటంటే అటు ఇటు డొంక తిరుగుడు మాటలు మాట్లాడడం అంటారు కదా, దాన్ని మనం సర్కమ్లొక్యూషన్ అని కూడా అనొచ్చు. యాంటనిమ్స్ ఏమవుతాయి? కన్సైజ్నెస్, సో పెద్దగా ఉన్నదాన్ని తక్కువగా బ్రీఫ్ చేసి చెప్పడం. బ్రెవిటీ, డైరెక్ట్నెస్, ప్రిసెషన్, సక్సినిటీ, నెక్స్ట్ క్లారిటీ, ఇవన్నీ కూడా సర్కమ్లొక్యూషన్ అనే వర్డ్కి యాంటనిమ్స్ అవుతాయి. దెన్ వీ హ్యావ్ కొలోక్యువల్, ఇన్ఫార్మల్ కన్వర్జేషనల్ లాంగ్వేజ్. దీన్ని మనం కొలోక్యువల్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే విత్ ఇన్ తెలంగాణ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. అప్పుడు అక్కడ ఏంటంటే ఆ స్లాంగ్కి తగ్గట్టు తెలుగు యొక్క వాడుక అనేది మారిపోతుంది అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. మనకి మూవీస్లో చూస్తే తెలిసిపోతుంది అనమాట. వీ హ్యావ్ డిఫరెంట్ స్లాంగ్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు ఉత్తరాంధ్ర మనకి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ ఏరియాస్లో మనకి మాట్లాడే తెలుగు డిఫరెంట్ కైండ్ ఆఫ్ తెలుగు ఉంటుంది, ఎందుకంటే అక్కడ యూజ్ చేసే వొకాబులరీ వర్డ్స్ బట్టి. అండ్ గోదావరి ఏరియాస్లో ఇంకొక టైప్లో ఉంటుంది, కృష్ణ ఒక రకంగా ఉంటుంది, చిత్తూరు అండ్ రాయలసీమ రీజన్ యాస అంతా వేరేగా ఉంటుంది. ఓకే, సో ఇవేంటంటే ఇవన్నీ కూడా మాట్లాడే భాషలో మనకి డిఫరెంట్ వేరే వొకాబులరీ వస్తుందన్నమాట. సో అదొక ఇన్ఫార్మల్ కన్వర్జేషనల్ లాంగ్వేజ్ కింద మారిపోతుంది. సో ఇదేంటి? ఇన్ఫార్మల్, కన్వర్జేషనల్, స్లాంగీ, వెర్నాక్యులర్, ఎవ్రీడే, క్యాజువల్, ఇడియోమాటిక్. ఓకే, ఇవన్నీ కూడా కొలోక్యువల్ అనే వర్డ్కి సినానిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏంటి? ఫార్మల్. ఇప్పుడు మనకి గ్రాంధిక తెలుగు ఉందనుకోండి, అది ఫార్మల్ తెలుగు అవుతుంది. లిటరరీ,
క్లాసికల్, టెక్నికల్, స్కాలర్లీ, అఫీషియల్. సో ఇవి చూడండి. సో ఇవన్నీ కూడా మనకేంటి రైట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అన్నట్టు ఉంటాయి కదా. సో బట్ కొలోక్యువల్ అంటే మనం మాట్లాడుకునేది. సో మీరు నేను మాట్లాడుకోవడం గ్రాంధిక తెలుగులో మాట్లాడుకోం కదా. మనం ఈ టెక్స్ట్ బుక్స్లో వాటిల్లో ఎలా ఉందో అలా మాట్లాడుకోం కదా తెలుగు. సో మనం ఎలా మాట్లాడుకుంటాం? వి స్పీక్ ఇన్ కొలోక్యువల్ వే. ఓకే, సో మనం ఎలాగైతే వాడుక భాష ఉంటుందో ఆ వాడుక భాషలో మనం మాట్లాడుకుంటాం. దాన్ని మనం కొలోక్యువల్ అని అంటాం. నెక్స్ట్ ది సోలిలోక్వీ. ఇప్పుడు సోలిలోక్వీ అంటే టాకింగ్ టు వన్ సెల్ఫ్. ఇక్కడ మనకి మోనోలాగ్ అని ఒకటి ఉంటుంది, సోలిలోక్వీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను మీకు. సోలిలోక్వీ అంటే మనతో మనం మాట్లాడుకోవడం అంటే సంథింగ్ లైక్ ఇంట్రోస్పెక్షన్ అంటారు చూసారా. కానీ ఇంట్రోస్పెక్షన్ ఏంటంటే మన లోపల మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ సోలిలోక్వీలో ఏంటంటే ఆ ఇంట్రోస్పెక్షనే బయట మన పదాలతోటి మనతో మనం మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు అద్దంలో మిమ్మల్ని మీరు చూసి మాట్లాడుకున్నారు అనుకోండి, దాట్ ఈజ్ సోలిలోక్వీ. ఓకే, టాకింగ్ టు వన్ సెల్ఫ్, స్వయంగా తనతో తాను మాట్లాడుకోవడాన్ని సోలిలోక్వీ అని అంటాం. అది కాకుండా మనకి మోనోలాగ్ అని చెప్పని ఒకటి ఉంటుంది. మోనోలాగ్ అంటే ఏంటి? ఒక యాక్ట్ జరుగుతున్నప్పుడు లేదా ఆ స్టేజ్ మీద ఒకే పర్సన్ కొన్ని వందల మంది ముందు ఒక పర్టికులర్ డైలాగ్ని అతనే ఒక ఏకపాత్రాభినయంతో మొత్తం డైలాగ్ అంతా అతనే చెప్తున్నాడు అనుకోండి. డైలాగ్ అంటే యాక్చువల్గా ఇద్దరి మధ్య జరగాలి, కానీ ఇది మోనోలాగ్ అవుతుంది. ఎందుకంటే ఒకడే మొత్తం యాక్ట్ అంతా ఒకళ్ళే చేస్తున్నారు. దాన్ని మనం మోనోలాగ్ అని అంటాం. ఇప్పుడు మీరు దానవీర సూరకర్ణ మూవీ చూసారనుకోండి, అందులో ఎన్టీఆర్ గారు ఏమంటివి అని చెప్పని డైలాగ్ ఉంటుంది అది. అండ్ అలాగే యమ దొంగ సినిమాలో సేమ్ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటివి అని చెప్పని ఇంకొక డైలాగ్ ఉంటుంది కదా. సో దోస్ ఆర్ మోనోలాగ్స్. ఓకే, ఏంటంటే ఒకే పర్సన్ మొత్తం ఎంటైర్ యాక్ట్ మొత్తాన్ని చేయడాన్ని మనం మోనోలాగ్ అని అంటాం. బట్ సోలిలాక్వీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే అతనితో అతను మాట్లాడుకోవడం, లేకపోతే ఆవిడతో ఆవిడ మాట్లాడుకోవడం, ఆ యాక్ట్ని మనం సోలిలాక్వీ అని అంటాం. సో ఇంకా అదర్ మీనింగ్స్ ఏంటి? సెల్ఫ్ టాక్, రిఫ్లెక్షన్, మ్యూజింగ్, ఇంటర్నల్ స్పీచ్ లేదా డ్రమాటిక్ స్పీచ్. ఓకే, ఇవి కన్నీ మనకి ఇలా టూ డిఫరెంట్ వర్డ్స్ వస్తున్నాయి అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనకి ఆ ఫ్రేజెస్ కింద యూజ్ చేసుకోవడమే. యాంటనిమ్స్కి వచ్చేటప్పటికి డైలాగ్. ఎందుకంటే డైలాగ్లో డై అని ఉంది అంటే ఇట్ ఈస్ బిట్వీన్ టూ పీపుల్, ఇద్దరి మధ్య జరుగుతూ ఉండడం అనమాట, అది డైలాగ్ అవుతుంది. కన్వర్జేషన్, డిస్కషన్, డిబేట్, గ్రూప్ టాక్, వీటన్నిటిలో కూడా ఏంటి మనకి కంపల్సరీగా మోర్ దెన్ వన్ పర్సన్ ఉంటారు. అందుకు అవి యాంటనిమ్స్ అవుతాయి. సోలిలాక్వీ, SOLI. సో సోలీ అంటే వన్ పర్సన్, SOL సోలో, SOLO సోలో, ఆ సోలో నుంచి సోలిలాక్వీ. సో ఒకరితో ఒక పర్సన్లో అతనితో అతను మాట్లాడుకోవడాన్ని మనం సోలిలాక్వీ అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్ అది వెంట్రిలాక్విజం. ఇప్పుడు ఈ వెంట్రిలాక్విజం అనేది ఇప్పుడు ఈ జనరల్ టైమ్స్లో మనం బాగా తక్కువ చూస్తున్నాం, కానీ మనం స్కూల్కి వెళ్ళే టైంలో మనకి సర్కస్లో కానీ చాలా చోట్ల మనకి వెంట్రిలాక్విజం అనే ఒక యాక్ట్ ఉండేది. సో ఈ వెంట్రిలాక్విజంలో ఏం చేస్తారు? ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ద వెంట్రిలాక్విస్ట్, చేసే పర్సన్, యాక్ట్ చేసే పర్సన్ని మనం వెంట్రిలాక్విస్ట్ అని అంటాం. ఇప్పుడు ఈ వెంట్రిలాక్విస్ట్ ఏం చేస్తాడు? ఒక బొమ్మను తీసుకొస్తాడు. ఆ బొమ్మను తీసుకొచ్చి ఆ బొమ్మతోటి మాట్లాడిస్తాడు. కానీ నిజంగా అక్కడ ఆ బొమ్మ మాట్లాడుతుందా? మాట్లాడదు. ఇతని నోరు మైక్ దగ్గరగా ఉంటుంది. ఇతను ఏం చేస్తాడు? ఆ లిప్ మూమెంట్ లేకుండా ఈ పళ్ళతోటి మాట్లాడతాడు. ఓకే, లిప్ మూమెంట్ లేకుండా గొంతులో నుంచి మాట్లాడతాడు అనమాట. సో దీన్ని మనం వెంట్రిలాక్విజం అని అంటాం. స్పీకింగ్ వితౌట్ మూవింగ్ లిప్స్. ఓకే, ఇది ఒక వాయిస్ ప్రొజెక్షన్ ట్రిక్ అనమాట. పెదవులు కదపకుండా మాట్లాడే కళ. ఇవి మనకి డైరెక్ట్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో రావచ్చు. ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ వితౌట్ మూవింగ్ లిప్స్, దాన్ని మనం వెంట్రిలాక్విజం అని అంటాం. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎందుకు తీసుకొచ్చానంటే వెంట్రిలాక్విజం LOQ అని ఉంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వెంట్రిలాక్విజం మోస్ట్లీ చాలామందికి తెలిసిన యాక్టే ఇది. వాయిస్ థ్రోయింగ్, మిమిక్రీ, ఇంపర్సనేషన్, వోకల్ ఇల్యూషన్, ప్రొజెక్షన్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి, దీనికి సినానిమ్స్ వస్తాయి. అండ్ అలాగే మనకి ఈ వెంట్రిలాక్విజంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డెంటిలాక్వెంట్. ఈ డెంటిలాక్వెంట్ ఏంటంటే DENTI LOQUENT, డెంటిలాక్వెంట్. కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది, ఏంటంటే పళ్ళతోటి మాట్లాడతారనమాట, పళ్ళు బిగబెట్టి మాట్లాడతారు కదా, దాన్ని డెంటిలాక్వెంట్ అని అంటారు. ఎందుకంటే డెంటి చూడండి, పళ్ళు, డెంటి, సో పళ్ళతోటి మాట్లాడడం అనమాట డెంటిలాక్వెంట్. కోపంగా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే పళ్ళు బిగసబెట్టి మాట్లాడేస్తూ ఉంటారు, దాన్ని డెంటిలాక్వెంట్ అంటారు. నెక్స్ట్ అది ఇంటర్లోక్యూటర్. దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. పర్సన్ టేకింగ్ పార్ట్ ఇన్ ది కన్వర్జేషన్. ఒక కన్వర్జేషన్లో పార్ట్ తీసుకుంటే, ఒక కన్వర్జేషన్లో పాల్గొనే వ్యక్తిని మనం ఇంటర్లాక్యూటర్ అని అంటాం. హూ ఎవర్ దట్ పర్సన్ మైట్ బి. సో కన్వర్జేషనలిస్ట్, స్పీకర్, డిస్కసెంట్,
పార్టిసిపెంట్, కమ్యూనికేటర్ ఆర్ డిబేటర్. సో ఎవరైనా యాక్ట్ ఆఫ్ కన్వర్జేషన్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని మనం ఇంటర్లోక్యూటర్ అని అంటాం. యాంటనిమ్స్ ఏమవుతాయి? లిజనర్స్, అబ్జర్వర్స్, బైస్టాండర్స్, సైలెంట్ పర్సన్ ఆర్ ది ఆడియన్స్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు, మనం ఏం చూస్తాం మోస్ట్లీ ఈ మధ్యకాలంలో మనకి ఈ టీవీ ఛానల్స్ ఏం చేస్తాయంటే దే విల్ బ్రింగ్ సమ్ న్యూస్ ప్యానెల్, ఒక ప్యానెల్ మెంబర్స్ని తీసుకొస్తారు, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పబ్లిక్ స్టేజ్లో కూర్చోబెడతారు, నాట్ ఇన్ ది న్యూస్ రూమ్లో కాకుండా ఒక పబ్లిక్ స్టేజ్లో కూర్చోబెట్టి అక్కడ డిబేట్ కండక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ముందు ఒక 100 మెంబర్స్, 200 మెంబర్స్, 500 మెంబర్స్ కూర్చుని ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా లిజనర్స్, దే ఆర్ అబ్జర్వర్స్, దే ఆర్ ఆడియన్స్, దే ఆర్ బైస్టాండర్స్. కానీ ఆ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతూ ఉంటారు చూసారా, ఎవరి వ్యూస్ని వాళ్ళు ఇస్తారు, దే ఆర్ ఇంటర్లోక్యూటర్స్. వాళ్ళు ఇంటర్లోక్యూటర్స్ అవుతారు. నెక్స్ట్ ది ఎలోక్యూషన్. ఎలోక్యూషన్ అంటే ది ఆర్ట్ ఆఫ్ క్లియర్ పబ్లిక్ స్పీకింగ్. దీన్ని మనం ఎలోక్యూషన్ అంటాం. స్కూల్లో ఎప్పుడైనా ఎలోక్యూషన్లో పార్టిసిపేట్ చేశారా? మనం దీన్ని ఇన్ జనరల్గా స్పీచ్ అని అంటాం. ఓకే, స్పీచ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, చిల్డ్రన్స్ డేకి స్పీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు. సో యాక్ట్లో, కల్చరల్ యాక్ట్స్లో స్పీచ్ ఉండేది. బట్ ద యాక్చువల్ వర్డ్ ఫర్ దాట్ ఈజ్ ఎలోక్యూషన్. ఓకే, క్లియర్ పబ్లిక్ స్పీకింగ్ అనమాట, స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడే కళ. సో డిక్షన్, ప్రొనౌన్సియేషన్, ఆర్టికులేషన్, ఒరేటరీ, స్పీచ్ డెలివరీ, ఎనౌన్సియేషన్, ఇవన్నీ కూడా ఎలోక్యూషన్ అనే దానికి సినానిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏమవుతాయి? మంబ్లింగ్, ఇన్ఆర్టికులేట్నెస్, స్లర్రింగ్. ఇప్పుడు ఇందులోనే ఎలోక్యూషన్ ప్రోగ్రాంలోనే పాపం ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఉంటాడు, ఏంటంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యి వస్తాడు, బట్ స్టేజ్ ఎక్కిన వెంటనే స్టేజ్ ఫియర్ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతూ మంబ్లింగ్ చేస్తాడనమాట. అంటే ఏంటి, ఒకే సెంటెన్స్ని రిపీటెడ్గా అదే చెప్తూ ఉంటాడు, అంటూ ఉంటాడు. సో దాట్ ఈజ్ మంబ్లింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎలోక్యూషన్, సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్. నౌ లెట్ us move to the next word, loquacity. సో loquacity అంటే ఏంటంటే టాకెటివ్నెస్. ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం. సో దాన్ని లొకేషియస్కి లొకేసిటీ అయింది. సో సిమిలర్ వన్. గెరులిటీ, వెర్బోసిటీ, టాకెటివ్, వాల్యుబిలిటీ, చాటినెస్ ఆర్ వర్డినెస్. యాంటనిమ్స్ టాసిటర్నిటీ, రెటిసెన్స్, సైలెన్స్, రిజర్వ్, బ్రేవిటీ. సో సిమిలర్ మీన్. నెక్స్ట్ ది ఎలోక్యూషన్. ఇప్పుడు ఎలోక్యూషన్ అనేది ఫార్మల్ స్పీచ్ అవుతుందన్నమాట. సో అడ్రస్ అని అంటాం మనం ఇన్ జనరల్గా, బట్ ఇది ఒక ఫార్మల్ స్పీచ్ ఎలోక్యూషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి ఇయర్ ఫస్ట్ జరిగే సెషన్లో ప్రెసిడెంట్ వచ్చి ఆ బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ని అడ్రస్ చేస్తారు. దాన్ని మనం ఎలోక్యూషన్ అనొచ్చు. ఓకే, ఎలోక్యూషన్ అంటే ఏంటి? అదొక ఫార్మల్ స్పీచ్ అనమాట, అదొక అధికారిక ప్రసంగం. దాన్ని మనం ఎలోక్యూషన్ అనొచ్చు. బట్ ఇన్ జనరల్గా మనం ఏమంటాం? ప్రెసిడెన్షియల్ అడ్రస్ అని అంటాం. బట్ దాన్నే మనం ఇంకా కొద్దిగా ఫార్మల్గా అనాలి అనుకోండి, వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఎలోక్యూషన్. ఓకే, సో స్పీచ్, ఒరేషన్, స్టేట్మెంట్, డిక్లరేషన్ ఆర్ ప్రొనౌన్స్మెంట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? సైలెన్స్, విత్ హోల్డింగ్ స్టేట్మెంట్ ఆర్ మ్యూట్నెస్, మాట్లాడకపోవడం. నెక్స్ట్ ది గ్రాండిలోక్వెంట్. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇప్పుడు ఈ గ్రాండిలోక్వెంట్ ఏంటంటే, సో అతిశయోక్తిగా గొప్పగా మాట్లాడడం, గొప్పగా చెప్పడం, దాన్ని మనం గ్రాండిలోక్వెంట్ అని అంటాం. యూజింగ్ పాంపియస్, హై సౌండింగ్ లాంగ్వేజ్, ఇంత దాన్ని అంత చేసి చెప్తాను చూసారా, దాన్ని గ్రాండిలోక్వెంట్ అని అంటారు. సో మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఏంటంటే ది యాక్చువల్ థింగ్ అండ్ ది లింక్డ్ ఇన్ వన్ అని చెప్పని కనిపిస్తుంది మనకి. ఏంటంటే సో సింపుల్గా నేను రీసెంట్గా ఒకటి చూసాను. ఏంటంటే మనకి ఒక పర్సన్ ఏం చేస్తాడంటే లైట్ని చేంజ్ చేస్తారనమాట. సో సింపుల్ యాక్ట్ ఆఫ్ చేంజింగ్ లైట్. పోయిన బల్బుని తీసేసి వేరే లైట్ పెడతాడు. బట్ లింక్డ్ఇన్లో ఎలా రాస్తాడనంటే హీ విల్ ఎలాబరేట్ ఇట్, మొత్తం కంప్లీట్గా ఎంత పెద్దగా రాస్తాడనంటే, నేను ఆ పర్టికులర్ వర్క్ ఏరియాలో లూమినిసెన్స్ని పెంచే ఒక యాక్టింగ్ చేశాను అని చెప్పని అలా పెద్దగా రాస్తాడు. దాట్ ఈజ్ గ్రాండిలోక్వెంట్. సో యూజింగ్ హై సౌండింగ్ లాంగ్వేజ్, చిన్నదాన్ని కూడా బాగా పెద్దగా చేసి చూపించడం అనమాట. పాంపియస్, బొంబాస్టిక్, మ్యాగ్నిలోక్యుయెంట్, ప్రిటెన్షియస్, రెటోరికల్, ఓస్టెన్షియస్, లాఫ్టీ, ఇవన్నీ కూడా గ్రాండిలోక్యుయెంట్ అనే దానికి మీనింగ్స్. అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ మీనింగ్. అతిశయోక్తిగా చెప్పడం, ఉన్నదాన్ని లేకపోయినా ఎక్కువగా చెప్పడం. మనకు అతిశయోక్తి అలంకారాలు ఉండేవి కదా, సో ఉన్నదాన్ని బాగా పెద్దగా అతిశయోక్తి చేసి చెప్పడం అనమాట. యాంటనిమ్స్ ఏంటి? సింపుల్, హంబుల్, ప్లెయిన్, మోడెస్ట్, అన్ప్రిటెన్షియస్, న్యాచురల్, ఎలా ఉన్నది అలా చెప్పేయడం అనమాట. ఓకే, సో దాట్ ఈస్ ది డిఫరెన్స్. నెక్స్ట్ ది మ్యాగ్నిలోక్యుయెంట్, స్పీకింగ్ ఇన్ ఏ వెరీ గ్రాండ్ స్టైల్. ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, స్పీకింగ్ ఇన్ ఏ వెరీ గ్రాండ్ స్టైల్, గంభీరంగా గొప్పగా మాట్లాడే వాళ్ళని మనం మ్యాగ్నిలోక్యుయెంట్ అని అంటాం.
ఇది మనకి కొద్దిగా యారగెన్స్ తోటి కూడా కలిపి వస్తుందనమాట ఈ మ్యాగ్నిలోక్వింట్ గురించి చెప్పేటప్పుడు. అండ్ కొన్నిసార్లు మనకి ఇది ఎలా వస్తుంది అనంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం ఈ మ్యాగ్నిలోక్వింట్‌గా మాట్లాడుతూ ఉంటాం. ఓకే. సో, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఈ మ్యాగ్నిలోక్వింట్‌గా మాట్లాడుతూ ఉంటారు. సో, గ్రాండిలోక్వెంట్, బొంబాస్టిక్, పాంపియస్, లాఫ్టీ, ఎలివేటెడ్, హై ఫ్లోన్. బట్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? ప్లెయిన్, సింపుల్, మోడెస్ట్, డౌన్ టు ఎర్త్, అన్‌అస్యూమింగ్. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలి అనంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో, ఫస్ట్‌ది మీరు 'సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చూసారనుకోండి. అందులో క్యారెక్టర్స్ ఉంటాయి. సో, విచ్ ఆర్ మ్యాగ్నిలోక్వింట్ క్యారెక్టర్స్. ఓకే. విచ్ ఆర్ వెరీ మ్యాగ్నిలోక్వింట్ క్యారెక్టర్స్. ఏంటంటే ఉన్నదాన్ని ఇంతలా చేసి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకి ఆ 'తనికెళ్ళ భరణి' గారి క్యారెక్టర్ ఉంటుంది. అందులో ఏంటి, అందులో ఆ 'తనికెళ్ళ భరణి' క్యారెక్టర్ ఎప్పుడైతే ఆ 'రావు రమేష్' వస్తారో, వచ్చిన వెంటనే ఇప్పటివరకు ఇలా లేదు, మీరు వచ్చిన తర్వాత ఇది ఇంత ఇంత అయిపోయిందని చెప్పని అంటాడు. హీ వోంట్ సే దట్ థింగ్ టు ఓన్లీ దట్ పర్సన్. వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాడనమాట. సో, మీరు ఇప్పటివరకు ఇది చేయలేదు కానీ మీరు చేశారు కాబట్టి ఇది అవుతుంది. ఇలా సో, ఈ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్ యూజ్ చేసి చెప్తాడు కదా. సో, ఇట్ ఈస్ టు ఇంప్రెస్ ది అదర్ పర్సన్. దీన్ని మనం మ్యాగ్నిలోక్వింట్ అని కూడా అనుకోవచ్చు. అదర్ సైడ్ మన రేలంగ్ బాయ్ ఉన్నారనుకోండి, ప్లెయిన్, సింపుల్, మోడెస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ వోంట్ స్పీక్ మచ్. ఓకే. నెక్స్ట్ ఒబ్లోక్వి. సో, ఇప్పుడు ఈ ఒబ్లోక్వి అనేది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే. ఎందుకంటే నేను ఎక్కడైతే ఫైర్ సింబల్ పెట్టానో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అని అర్థం అనమాట. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో వచ్చిన వర్డ్స్ని నేను ఈ ఫైర్ సింబల్ పెట్టాను. ఓకే. సో, ఒబ్లోక్వి అంటే ఏంటి? పబ్లిక్ వర్బల్ అబ్యూస్. పబ్లిక్ వర్బల్ అబ్యూస్, బహిరంగంగా ఒకరిని నిందించడం లేకపోతే దూషించడం, దాన్ని మనం ఒబ్లోక్వి అని అనొచ్చు. సినానిమ్స్ ఏమవుతాయి? అబ్యూస్, డిఫమేషన్, విలిఫికేషన్, డినన్సియేషన్, స్లాండర్, ఇన్సల్ట్, రిప్రోచ్. ఇవన్నీ కూడా తిట్టడం అనే మీనింగ్ రావడం అనమాట. లేకపోతే ఒకరిని తక్కువ చేయడం, డిఫేమ్ చేయడం అనే మీనింగ్ రావడం. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ప్రేజ్, అక్లెయిమ్, అప్రిసియేషన్, కమెండేషన్, అప్రూవల్. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం, మెలిలోక్యువెంట్. స్వీట్ సౌండింగ్ స్పీచ్. స్వీట్ సౌండింగ్ స్పీచ్. కొంతమంది మాట్లాడితేనే మనకి షుగర్ వచ్చేస్తుందేమో అన్నట్టు ఉంటుంది. ఓకే. అంత స్వీట్గా మాట్లాడతారనమాట. సో, మధురంగా వినిపించే మాటలు, వాటిల్ని మనం మెలిలోక్యువెంట్ అని అంటాం. మెలిలోక్యువెంట్. సో, మెలిఫిలస్ అనే వర్డ్ కూడా ఈ మెలిలోక్యువెంట్కి సినానిమ్. ఈ మెలిఫిలస్ అనే వర్డ్ మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది, మెలిఫిలస్. సో, ఇది కూడా మెలిలోక్యువెంట్ లాగే అనమాట. స్వీట్ సౌండింగ్ స్పీచ్. ఓకే. చాలా మధురంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది పాటలు పాడతారు. బట్ పాటల కన్నా కొంతమంది మాట్లాడారు అనుకోండి, ఆ వాయిస్ స్వీట్నెస్కి మనకు తెలిసిపోతుంది అనమాట. దట్ ఈజ్ మెలిఫిలస్. మెలోడియస్, మెలోడీ. సో, ఆ మెలోడీలో ఏముంది? స్వీట్. ఓకే. మెలోడీ, స్వీట్ సాంగ్స్, మెలోడీ. స్వీట్, మ్యూజికల్, సూదింగ్, డుల్సెట్, హార్మోనియస్, లిరికల్. ఇవన్నీ కూడా మెలిలోక్యువెంట్కి సినానిమ్స్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? హార్ష్, గ్రేటింగ్, ష్రిల్, డిస్కార్డెంట్, రెక్యుయస్, అన్ప్లెజెంట్, జారింగ్. ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ అవుతాయి అన్నమాట మెలిలోక్యువెంట్కి. ఓకే. నెక్స్ట్ బ్లాండిలోక్యువెంట్. ఇది ఫ్లాటరింగ్ స్పీచ్. అగైన్ ఇది కూడా మనకి దీనిలాగే. ఓకే. మనకి షుగర్ కోటెడ్ వర్డ్స్ యూజ్ చేయడం లాగే అనమాట బ్లాండిలోక్యువెంట్ అనేది కూడా. సో, ఫ్లాటరింగ్ స్పీచ్ టు ప్లీజ్ సమ్వన్. ఫ్లాటరింగ్ స్పీచ్ టు ప్లీజ్ సమ్వన్. సో, ఫ్లాటరింగ్, ఫానింగ్, కెజోలింగ్, obsequious, కాంప్లిమెంటరీ, సైకోఫెనాటిక్, ఇంగ్రేటింగ్. ఓకే. యాంటోనిమ్స్ ఏమవుతాయి? క్రిటికల్, బ్లంట్, ఫ్రాంక్, క్యాండిడ్, సార్కాస్టిక్, డిరేజివ్. ఓకే. సో, వెటకారంగా చెప్పడాన్ని మనం సార్కాస్టిక్ అని అంటాం. క్యాండిడ్ అంటే ఎలా ఉన్నదో అలా చెప్పడం. ఫ్రాంక్ ఎలా ఉన్నదో అలా చెప్పడం. బ్లంట్ అంటే అది తప్పుగా అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారనేది మనకు సంబంధం లేదు, మనం ఏది ఉందో అది బ్లంట్గా చెప్పేయడం. ఓకే. సో, దీస్ ఆర్ ది అదర్ థింగ్స్. బ్లాండిలోక్వెంట్ అంటే ఏంటి? బ్లాండిలోక్వెంట్ అని అంటే వాళ్ళని ఇంకా పొగడ్తలతోటి, ప్రశంసలతోటి ముంచేయడం అనమాట. దాన్ని మనం బ్లాండిలోక్వెంట్ అని అంటాం. నెక్స్ట్ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ హియర్, ప్రొలోగ్ అండ్ ఎపిలోగ్. ఇవి కూడా మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో వస్తూ ఉండే వర్డ్సే, ప్రొలోగ్ అండ్ ఎపిలోగ్. ఇప్పుడు ఏదైనా ఒక యాక్ట్ జరుగుతుంది, ఒక డ్రామా లేదా మూవీ, థియేటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది జరిగే ముందు ఒక ఇంట్రొడక్టరీ స్పీచ్ ఉంటుంది, ఒక ఓపెనింగ్ పార్ట్ ఉంటుంది అనమాట. మన తెలుగులో అయితే మనం ఏమంటామంటే వాయిస్ ఓవర్ అని అంటాం. ఇన్ జనరల్గా చూస్తూ ఉంటాం కదా, ఒక మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక వాయిస్ ఓవర్ వస్తుంది విచ్ విల్ సెట్ అప్ ది బ్యాక్ డ్రాప్. ఆ మూవీకి సంబంధించి ఒక బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ప్రొలోగ్ అని అంటాం. సో, ప్రొలోగ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ప్రిఫేస్. ఇది మనకి థియేటర్స్లో వాటిల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఈవెన్ మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, నాట్ జస్ట్ ఇన్ డ్రామాస్. మనకి జల్సా మూవీ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ మూవీస్, ఆల్మోస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ మనకి ఈ ప్రొలోగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రొలోగ్లో ఏం చూపిస్తాడు అని అంటే ఆ మూవీకి సంబంధించి ఏదైతే ఒక ముందు మాట ఉంటుందో, ఓకే, ఒక బ్యాక్ డ్రాప్ని సెట్ చేస్తారు.
మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చేది ప్రొలోగ్, మూవీ ఎండ్ అయ్యాక వచ్చేది ఎపిలోగ్. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రొలోగ్ అంటే ముందు, ఎపిలోగ్ అంటే తర్వాత. సో ఇంట్రడక్టరీ స్పీచ్ లాగా అనమాట. ప్రిఫేస్, ఇంట్రడక్షన్, ప్రియాంబుల్, ఫోర్వర్డ్, ఓపెనింగ్, ప్రిల్యూడ్ ఆర్ ఓవర్టర్న్. ప్రిల్యూడ్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఎపిలోగ్, కన్క్లూజన్, ఆఫ్టర్వర్డ్ ఆర్ క్లోజింగ్ మార్క్స్. ఓకే, క్లోజింగ్ రిమార్క్స్. ఇప్పుడు దీనికి ఎపిలోగ్కి వచ్చేటప్పటికి కంక్లూడింగ్ స్పీచ్, ముగింపు మాట. సో సినానిమ్స్ ఏమవుతాయి? కంక్లూజన్, ఆఫ్టర్వర్డ్, క్లోజింగ్ స్పీచ్, ఫినాలే, పోస్ట్ స్క్రిప్ట్ ఆర్ సమరీ. ఓకే, సో ఎండ్లో ఇంకంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ చెప్పడానికి ముందు ఒక స్పీచ్ ఉంటుంది చూసారా, దాన్ని మనం ఎపిలోగ్ అని అంటాం. ఓకే, యాంటనిమ్స్ ఏమవుతాయి? ప్రొలోగ్, ఇంట్రడక్షన్, ఓపెనింగ్ ఆర్ ప్రిలూడ్. ఓకే, సో దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్, రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొలోగ్ అంటే మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందు, సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చేది ప్రొలోగ్, మూవీ ఎండ్ అయ్యాక వచ్చేది ఎండ్ అయ్యాక వచ్చేది ఎపిలోగ్. నెక్స్ట్ది మోనోలోగ్. ఇందాక మనం మోనోలోగ్ గురించి చెప్పాను మీకు, ఒకే పర్సన్ ఏకపాత్రాభినయం చేస్తున్నాడు, ఏకపాత్రాభినయాన్ని మనం మోనోలోగ్ అంటాం. స్పీచ్ బై వన్ పర్సన్. ఓకే, యాక్ట్ బై వన్ పర్సన్ అనొచ్చు, స్పీచ్ బై వన్ పర్సన్ కన్నా. సో ఒకే పర్సన్ మొత్తం యాక్ట్ అంతా చేస్తే దాన్ని మనం మోనోలోగ్ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ బిట్ సిమిలర్ టు సోలిలాక్వీ. కానీ సోలిలాక్వీ అనేది అతని ముందు అతను చేసుకుంటాడు, అతను ఉన్నప్పుడే అతను చేసుకుంటాడు సోలిలాక్వీ ఇన్ జనరల్గా. కానీ మోనోలాగ్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్ట్, అదొక యాక్ట్ లాగా అనమాట. ఓకే, అదొక కళ, చాలామంది ముందు చేస్తారు అది. స్పీచ్, ఒరేషన్, అడ్రస్, లెక్చర్, డిస్కోర్స్ ఇలాంటివి వస్తాయి మీనింగ్స్ మనకి. బట్ ఇన్ జనరల్గా ఈ మోనోలాగ్ అనేది మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో చూడొచ్చు. ఓకే, సో ద యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్, ఓకే, ద యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్పీచ్ బై వన్ పర్సన్ ఆర్ ద యాక్ట్ డన్ బై వన్ పర్సన్. ఒక సింగులర్ వేలో ఒకే పర్సన్ మొత్తం యాక్ట్ అంతా చేసేసాడు అనుకోండి, అప్పుడు అక్కడ మనం ఈ మోనోలాగ్ అనే వర్డ్ని చూడొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ది డైలాగ్. సో డైలాగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ కన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్, ఇద్దరి మధ్య కన్వర్జేషన్ని మనం డైలాగ్ అంటాం. ఓకే, సో ఈ డైలాగ్కి మళ్ళీ మనకి కంటెక్స్ట్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ డైలాగ్స్ ఉంటాయి, ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియా డైలాగ్స్ ఉంటాయి. సో ఈ డైలాగ్స్ అంటే మనకి డిస్కషన్స్ ఆర్ ఈవెన్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్స్ యాజ్ వెల్. ఒక మెమొరాండమ్స్ కింద కూడా మనం వాటిని కన్సిడర్ చేయొచ్చు. బట్ డైలాగ్ అంటే ఇన్ జనరల్గా ఇట్ ఈస్ అ కన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్. సో కన్వర్జేషన్, డిస్కషన్, టాక్, ఎక్స్చేంజ్, కొలోక్వీ, ఇంటర్లోక్యూషన్ ఆర్ డిబేట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? మోనోలాగ్ ఒక సింగిల్ పర్సన్ చేసేవి, సోలిలాక్వీ, సైలెన్స్ ఆర్ ఐసోలేషన్. సో ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో ఇవాల్టి క్లాస్లో మనం 2 డిఫరెంట్ రూట్ వర్డ్స్కి సంబంధించిన మీనింగ్స్ చూసాం. సో వి డిస్కస్డ్ అబౌట్ ఫిడ్. సో ఫిడ్ అనే రూట్ వర్డ్ తోటి వచ్చే ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దెన్ వి డిస్కస్డ్ అబౌట్ LOC అండ్ LOQ యాజ్ వెల్. Okay, so these two are very important for our exam. So see you again next time.